మోషే, నీకు చెప్పడం చాలా ఈజీ అయ్యా, ఇప్పుడు శత్రువులు వెనకాల తరుముకుంటూ వస్తుంటే మా ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఉన్నాం, నువ్వు మాటలు బాగానే చెప్తావులే అని కొంతమంది ఖచ్చితంగా మోషేని ఎదిరించి ఉంటారు. ఎందుకంటే సమస్య నడుమ ఉన్నప్పుడు మనకు ఉండే టెన్షన్, మనం పడే స్ట్రెస్ అలా ఉంటుంది కదండి. దేవుడు ఊరకుండు, నేను కార్యం చేస్తానంటే దేవా నీ మాటలు నమ్మాలని అనిపిస్తుంది, కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే మై ప్రాబ్లమ్స్ ఆర్ టూ బిగ్, మై ప్రాబ్లమ్స్ ఆర్ టూ కాంప్లికేటెడ్. ఇదే సమస్యతో చాలా మంది నాశనం అయిపోయారు. ఇదే సమస్యలో ఈ రకంగా చాలా మంది జీవితాలు పాడైపోయాయి. నాకు నిజంగా నువ్వు సహాయం చేస్తావా, నాకు నిజంగా నీ విడుదలిస్తావా అనే అపనమ్మిక కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. బట్ గాడ్ మేడ్ అ వే. దేవుని ప్రజలకు దేవుడు మార్గము సరళం చేశాడు. ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. దేవుని ప్రజల ఎదుట ఎర్ర సముద్రం ఉంటే ఇట్ వాజ్ అ సీ. అది చిన్న లేక్ కాదు, చిన్న వాగు కాదు, చిన్న కాలువ కాదు. అందులోని నీళ్లు పోని ఇన్ని లక్షల మంది ప్రజలు ఉన్నాం కదా, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క మగ్గు, ఒక్కొక్క జగ్గు, ఒక్కొక్క కుండ నీళ్లు మోసి ఆ ప్రక్కన ఎక్కడన్నా పెట్టేసి రహదారిని ఏర్పాటు చేసుకొని వెళ్దామంటే సముద్రంలో నీళ్లు ఖాళీ చేయడం ఎవరి తరమైన అవుతుందా? ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. ఎవరి వలన అవ్వదు అది. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఒట్టి నిలబడి ఉండండి అంతే, నేను మార్గాన్ని సరళం చేస్తానన్నాడు. హల్లెలూయా. నీ శక్తికి మించిన కార్యము, నీ బలానికి మించిన కార్యము, నీ యొక్క ఊహకు, ఇమాజినేషన్కు కూడా మించిన ప్రాబ్లం నీ ఎదుట ఉండొచ్చు. బట్ యు డోంట్ హ్యావ్ టు బి అఫ్రేడ్. భయపడాల్సిన అవసరం లేదు. సమస్య నీకు పెద్దది కానీ నీ దేవునికి కాదు. హల్లెలూయా. సమస్య నిన్ను మింగడానికి రెడీగా ఉంది, కానీ నీ దేవుడు నీ సమస్యతో పాటు ఆ సమస్యలో నుండి తప్పించడానికి ఒక రెస్క్యూ ప్లాన్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. చూడండి, వైరస్కు యాంటీ వైరస్ ఉంటుంది. ఏదైనా లాక్ ఉందంటే లాక్కి తాళం, కీ ఉంటుందా ఉండదా? మన షాపుల్లో వెళ్ళి ఓన్లీ లాక్ ఒకటే కొనుక్కుంటామండి, కీ కూడా కొనుక్కుంటాం, రెండు కొనుక్కుంటాం కదా. ఎవ్రీ లాక్ హ్యాస్ అ కీ. And you know something, every problem that God allowed in your life, He has a solution for it. Hallelujah. నీ జీవితంలో దేవుడు అనుమతించే ప్రతి సమస్యకు సొల్యూషన్ కూడా ఉంది. ఆ సొల్యూషన్ దేవుని ద్వారా మనకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది, అమ్మయ్య అనుకున్నారు. ఆరిన నేల వలె ఎర్ర సముద్రాన్ని దేవుడు ఆరిపోచేసినప్పుడు దాని గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. ఇంత లోపల వెనకాల ఫరో సైన్యం వీళ్ళని చేజ్ చేస్తూ ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉండుంటారు వారిలో. దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, అన్ని వయసులకు చెందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు పేషెంట్లు ఉండుంటారు, కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉండుంటారు, కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉండుంటారు, కొంతమంది బాలింతలు ఉండుండొచ్చు, కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉండుండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా పరుగు పెట్టించాలి? వెనక నుండి ఫరో సైన్యం వీళ్ళని వెంటాడుతూ వీళ్ళని చేజ్ చేసుకుంటూ వస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే 27వ వచనం, మోషే సముద్రము మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనము చేసెను. హల్లెలూయా. వీళ్లకు ఎర్ర సముద్రంలో రహదారి ఏర్పాటు చేయడం దేవుడే చేశాడు. వెనక వస్తున్న సైన్యాన్ని, ఫరో రథాలను ముంచే పని కూడా దేవుడే తీసుకున్నాడు. హల్లెలూయా. నీ ఎదుట ఒకవేళ ఎర్ర సముద్రం వలె నాకు ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదండి, ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ డోంట్ నో విచ్ వే టు చూస్, ఎటువైపు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, దిక్కుతోచని పరిస్థితి వలె నా జీవితం ఉంది. దేవుని నమ్ముకొని నేను బయటకు వచ్చాను, కొన్ని పరిస్థితుల నుండి నేను బయటకు వచ్చాను, కొన్ని అన్య ఆచారాలు, సాంప్రదాయాలు, కొన్ని పరిస్థితులు అన్నీ విడిచిపెట్టి యేసయ్య నువ్వే అని నేను బయటకు వచ్చాను. కానీ నా జీవితంలో ఇప్పుడు నా ఎదుట ఎర్ర సముద్రం ఉన్నట్లుగా ఉంది. దేవుడు నా కొరకు కార్యం చేస్తాడంటే, ఇశ్రాయేలీలు కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా రహదారిని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, రహదారిని కూడా ఏర్పాటు చేశాడండి, నేను నడుస్తున్నాను, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నేను వెళ్తున్నాను, కానీ నా వెనకాల కొంతమంది శత్రువులు నన్ను వెంటాడుతున్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆఫ్టర్ మీ కాన్స్టెంట్లీ. నా వెనకాల నన్ను వెంటాడుతున్న శత్రువులు ఉన్నారు. నన్ను వేధించాలని, నన్ను పడద్రోయాలని, నన్ను కూలద్రోయాలని చూసే శత్రువులు నన్ను వెంటాడుతున్నారంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఎవరైతే వెంటాడుతున్నారో వారిని నువ్వు ఇక ఎన్నడూ చూడవు. హల్లెలూయా. ఇంకా వాళ్ళని నీకు టార్గెట్గా చేయడు. గాడ్ విల్ టేక్ కేర్. దేవుడు అది కూడా ఆయన చూసుకుంటాడు. కానీ నీవు నేను చేయాల్సింది ఏంటంటే, ఊరక ఆయన యందు నమ్మిక ఉంచుట వలన ఆయన అద్భుత కార్యాలు జరుగుతాయి. 28వ వచనం మధ్య భాగంలో, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఒక్క శత్రువును కూడా దేవుడు మిగిలి ఉంచలేదంట. ఇన్ఫాక్ట్
ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి అద్దరికి వెళ్ళిన తర్వాత ఫరో యొక్క సైన్యము వారి యొక్క మృతదేహాలు ఆ ఎర్ర సముద్రం మీద తేలుతూ ఉన్నప్పుడు వారికి అనిపించి ఉంటుంది, మా దేవుడు నిజంగా గొప్పవాడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన తన ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చడంలో ఆయన సమర్థుడు. ఈ రాత్రికాల సమయంలో ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో మాకు తెలీదు. ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. మీరు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు, ఏ సమస్యలతో సతమతం అవుతున్నారో మాకు తెలియకపోవచ్చు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు, ప్రతి చిన్న డీటెయిల్ మీ జీవితంలో జరుగుతున్న దేవునికి తెలుసు. ఆయన సన్నిధిలో, ప్రభువా నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను, నీవు కలుగ చేసే రక్షణను నేను ఊరక నిలిచి ఉండి చూడాలనుకుంటున్నాను. నా శక్తితో నా సామర్థ్యంతో నేను ప్రయత్నం చేసిన నా వల్ల కాదు, బట్ ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ ట్రస్ట్ ఇన్ యూ. నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నా ప్రభువాని. నీ యొక్క పెద్ద పెద్ద సమస్యలు దేవుని దగ్గర తీసుకువెళ్తే చాలా సులభంగా, చాలా ఈజీగా, చాలా త్వరగా, నువ్వు అనుకున్న దానికంటే ముందే దేవుడు కార్యాలు చేసి గొప్ప విడుదలను అనుగ్రహించే దేవుడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల జీవితంలో కార్యము జరిగించినట్లుగా మన జీవితాలలో కార్యం జరిగించి మహిమ పొందునుగాక.